సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా వారికి మంచిర్యాల్ బీజేపీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సావిత్రిబాయి చిన్న వయసులోనే వారికి జ్యోతిబాయి ఫూలే తోటి వివాహం జరగడము, వారు జ్యోతిబాయి ఫూలేతో కలిసి అప్పుడున్న సమస్యలు, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన సమస్యలు, అప్పుడు విద్యకు కావచ్చు, మొట్టమొదటి బాలికలకు సంబంధించిన విద్యాలయం, బాలికల స్కూల్ని ఏర్పాటు చేసింది సావిత్రిబాయి ఫూలే. అప్పుడు అనేక సంస్కరణలు, అంటే చాలా సోషల్ సమస్యలు ఉండే, వాటన్నిటి మీద కూడా పోరాటం చేయడము, వాటన్నిటి మీద చైతన్యపరచడము. సో సావిత్రిబాయి ఫూలే మన దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా వారికి గుర్తింపు వచ్చింది. వారు అనేక సమస్యలు, అప్పుడు సమాజంలో ఉన్న సమస్యల మీద పోరాటం చేయడము, సమాజంలో చైతన్యపరచడము, అవన్నీ కూడా ఈరోజు ఈ తరము, ముఖ్యంగా యువత వారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో మన సమాజంలో ఉన్న సమస్యల మీద కూడా అందరూ పోరాటం చేయాలి. వారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కూడా కులాలకు మతాలకు అతీతంగా మహిళల యొక్క పార్టిసిపేషన్, ఈరోజు లోక్సభలో కానీ చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది. ఇట్లా మహిళలను కూడా అన్ని రంగాలలో, క్రీడలలో కావచ్చు, రాజకీయాలలో కావచ్చు, ప్రతి రంగంలో కూడా ముందుకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకుపోతుంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలను, ఈరోజు ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత నరేంద్ర